ఇక డీటెయిల్ చూస్తే ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకే నేరుగా అందించవచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సీఈఓ కార్యాలయంలో ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. సెలవు రోజుల్లోనూ సీఈఓ కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకే నేరుగా అందించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సీఈఓ కార్యాలయంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సెలవు రోజుల్లోనూ సీఈఓ కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 47.5 కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీనా వెల్లడించారు. 5.13 లక్షల లీటర్ల మద్యం, పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు చెప్పారు. ఎన్నికల్లో పంచేందుకు తీసుకువెళ్తున్న ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మీనా వెల్లడించారు. సీజర్లకు సంబంధించి 4,337 కేసులు, కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 247 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,681 లైసెన్స్ కలిగిన ఆయుధాలను ఆయా పోలీస్ స్టేషన్లో జమ చేశారని మీనా పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా 33 మంది మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యమే కారణమని టీడీపీ కోరినట్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసే సీఎస్ జవహర్ రెడ్డి పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించి వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసే సీఎస్ జవహర్ రెడ్డి పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. పింఛన్లకు అవసరమైన నిధులు ఇవ్వకుండా చేయడంతో పాటు వారికి సరైన సౌకర్యాలు కూడా కల్పించని అధికారులపైన చర్యలు తీసుకోవాలని, ఇక మీదట గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛను అందించేలా అధికారులకు సూచనలు చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా పింఛన్దారులని తప్పుదోవ పట్టించి 33 మంది మరణానికి కారణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, ధనంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, మురళీధర్ రెడ్డి కన్సర్న్ పెన్షన్ సుజాతను వీళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వీళ్ళు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. మీరు ఏమాత్రం ఆలోచించున్నా, మీ డ్యూటీ మీరు చేస్తున్నా వీళ్ళు చనిపోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడై ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం. దీన్ని క్షమించడానికి నేరం. అందుకే ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు వీళ్ళు? ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు? మీరేం ఆదేశాలు ఇచ్చారు? మీరిచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్లో చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటి? ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా. ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. ఏపీ అభివృద్ధి చెందాలన్న, హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్న జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తినే మళ్లీ వైకాపా టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ప్రారంభించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నారని, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలు తీసుకువచ్చారని తెలిపారు. రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకువస్తారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని
చేస్తున్నారని ఆక్షేపించారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవని అన్నారు. రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు, రాష్ట్రంలో ఎలాంటి ఏ అభివృద్ధి జరగలేదని అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్పై ఒక్క అడుగు ముందుకు పడలేదని, వైఎస్ఆర్ ఉండి ఉంటే అది పూర్తయ్యేదని చెప్పారు. ప్రజల భవిష్యత్తు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కడప పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేయడానికి కారణం వివేకను హత్య చేయించిన వారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వడం అని అన్నారు. హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వాడుతున్నారని, ఇది దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్ ఉన్నారని, ధర్మం కోసం ఒకవైపు తాను, మరోవైపు డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలని షర్మిల పేర్కొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలు ఉన్నాయి, వాగ్మూనాలున్నాయి. ఇలాంటి అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని కాపాడుతుండడమే కారణం. షర్మిల నీచమైన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆమె ఎలా మాట్లాడతారని, హంతకుడు అంటూ అవినాష్ రెడ్డిపై ఎలా నిందలు వేస్తున్నారని నిలదీశారు. షర్మిలకు కోర్టులపై, వ్యవస్థలపైన నమ్మకం లేదా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న మీడియాతో మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉన్న వివేక హత్య కేసుపై షర్మిలే తీర్పు చెప్పేస్తున్నారని, శిక్ష కూడా ఆమె వేస్తున్నారని, వైఎస్ఆర్ కుమార్తె చేయాల్సిన పనేనా ఇది అని పేర్కొన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎన్నికల అంశంగా మార్చి ఇంత అన్యాయంగా రాజకీయం చేయటం అవసరమా అని ప్రశ్నించారు. అది కూడా కడప గడ్డపై నిలబడి మాట్లాడుతున్నారని అన్నారు. షర్మిలకు కోర్టులపైన, వ్యవస్థలపైన నమ్మకం లేదా అని నిలదీశారు. కడప లోక్సభ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గురించి హంతకుడు అని ప్రచారం చేయడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి, లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు 2 విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు. మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరి అయిందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి రఘురామకృష్ణంరాజు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రఘురామను మీ అందరి ఆమోదంతో టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరారు.
పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణమరాజు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రఘురామకు టీడీపీ కండువా వేసిన చంద్రబాబు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మీ అందరి ఆమోదంతో పాలకొల్లులో రఘురామను మనస్ఫూర్తిగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా? మీకు ఆమోదయోగ్యమా? ఏంటి ఈ అరాచకం? ఏంటి సైకో పాలన అని మండిపడ్డారు. గతంలో ఆయన్ను పోలీసుల కస్టడీలోకి తీసుకుని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి అన్ని విధాలా ప్రయత్నిస్తే చివరకు కోర్టు జోక్యంతో ఆయన బయటపడ్డారని, లేదంటే ఈరోజు ఆయన్ను మీరు చూసేవాళ్లు కాదని అన్నారు. అందుకే దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేకుండా, ఏ ప్రాణానికి కూడా భద్రత లేకుండా, ఏ ఆడబిడ్డ శీలానికి భద్రత లేకుండా, మీ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందంటే అది నా ఆవేదన. అందుకే నా పోరాటం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరూ కలిసి ముందుకు రండి. అందరం కలిసి ముందుకు పోయి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఆ పోరాటంలో భాగంగానే 3 రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ, ఈరోజు రాష్ట్ర హితం కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, 3 పార్టీలు జట్టు కట్టాం. ఇది మా స్వార్థం కోసం కాదు, మీకోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. ఇది అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ పొత్తును కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి అంటాడు అంత కూడా పక్కన పెట్టుకొని ప్రజలకు తెలుసు బాబాయిని ఎవరు హత్య చేశారో అంటాడు. అది కలియుగం. మంచి వాళ్ళు అక్కడ చెడు వ్యక్తి, ఇక్కడ మంచికి మారు పేరు, మంచికి ఒక ఉదాహరణ. అదే నిమ్మల రామానాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేము ఇక్కడ 3 పార్టీలు జట్టు కట్టాం. మా కోసరం కాదు, రాష్ట్రం కోసం, మీకోసం. ఈ విషయాలు కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తాడు. అతనికి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే చెప్పి దాన్ని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 10 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం కూడా ఎన్డీఏని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? మీకు కష్టాలు పెరిగాయా లేదా? ఇబ్బందులు వచ్చాయా లేదా? మీ జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? ప్రమాణాలు ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగా చేస్తే మీ జీవితాల్లో వెలుగు రావాలి, అప్పులు తగ్గాలి, ఆదాయం పెరగాలి, 10 రూపాయలు మిగిలే పరిస్థితి రావాలి కష్టానికి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు. చేనేత కోసం ప్రత్యేకమైన పాలసీలు తీసుకొస్తాం. దళిత, బీసీ, గిరిజనులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రఘురామ మాట్లాడుతూ, చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజల ముందుకొచ్చారని అన్నారు. చంద్రబాబు ప్రజల రుణం తీర్చుకుంటారని తెలిపారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ ప్రభంజనం సృష్టించబోతున్నారని సభలో అన్నారు. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రభంజనం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి, మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ,
జై పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు ఉన్న ప్రత్యేక చట్టాల్లాగే బీసీలకు సైతం తీసుకువస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బీసీలపై ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా వారిపై దాడికి పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముస్లిం మైనార్టీ సోదరులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వారందరికీ లోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ సీఏఏ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికిన వైసీపీ ఇప్పుడు మాట మార్చి టీడీపీపై చేసే దుష్ప్రచారం చేస్తున్నా ఎవరూ నమ్మడం లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఏపీని ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి దగ్గరలోనే ఉందని విమర్శించారు. రెడ్ బుక్ అనే పేరు వింటేనే వైసీపీ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు మొదలైందని తెలిపారు. కార్యకర్తలు వచ్చే 40 రోజులు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటు కూటమికి పడేలా శ్రేణులు కృషి చేయాలని సూచించారు. మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు తల్లి, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలకి పెరిగింది తల్లి. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగోది రైతులు ఎక్కడున్న వాళ్ళు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మేము చేస్తాం. 5వ హామీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అమ్మా ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత తల్లి? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్పాలి కదా తల్లి. ఇద్దరైతే ఎంత? 30,000, ముగ్గురైతే ఎంత? 45,000 రూపాయలు ప్రతి ఏడా మీ అకౌంట్ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. జగనన్న వదిలిన బాణం వైకాపానే పొడుస్తోందని సినీ నటుడు జనసేన నేత పృథ్వీ అన్నారు. జగన్ వదిలిన బాణం పోటు దెబ్బ 12% ఓట్లపై ప్రభావం చూపుతుందన్నారు. ఉండవల్లిలో తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో ఆయన సమావేశమయ్యారు. తేదేపా, జనసేన, భాజపా ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడారు. 2019లో వైకాపా విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చారని గుర్తు చేసుకున్న ఆయన ఈసారి వైకాపా ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని అన్నారు. ఇప్పుడు గుంటూరు గారం సినిమాలో పాఠం చూసారు, కుర్చీ మడత పెడతారని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే మడత పెట్టి బటన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందండి, మీరు ఎక్కువ కంగారు పడకండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఎక్కువ ఎండల్లో తిరగకండి మీరు అని చెప్పి ఇదే మాట గట్టిగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టండి, మేము పెడతాం మడత. ఈసారి 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే 7 రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది. భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కోనరవి చెప్తాడు. స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి కోనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ వీళ్ళకి అయిపోయిందండి, టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రవీగుతున్నారో అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోని 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17. అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. రైతులు, చిన్న వ్యాపారాలు చేసుకునే రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా కిరణంలాగా ఉన్నారు మా అందరికీ. కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది. దగ్గరుండి పనిచేయిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం, ఇంతకన్నా ఇట్లాంటి టైం మళ్ళీ రాదు మాకు. కద్దర బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దర రాజకీయం ఒంటికి అంటించుకోనటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే
ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగా నేను. ఈడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి. ఇవన్నీ 3 ఏళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంక్షేమంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో నిర్మించిన రిటర్నింగ్ వాల్పై టీడీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. రిటర్నింగ్ వాల్ నాసిరకంగా కట్టి అవినీతి చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. 21 రోజుల్లో సీఎం జగన్తో మాట్లాడి ఒప్పించింది అవినాష్ అని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న అసత్య ప్రచారంపై వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ టీడీపీ దుష్ప్రచారాలు మానుకోవాలని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ప్రజలు చేదరించుకుంటున్నా సిగ్గు శరం లేవు అంటూ ధ్వజమెత్తారు. 2015-19లో రిటైనింగ్ వాల్ కట్టాను అని చెప్పుకునే ఎమ్మెల్యే 2020లో ఎందుకు వరద వచ్చిందో చెప్పాలని రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టి అవినీతి చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. 21 రోజుల్లో సీఎం జగన్తో మాట్లాడి ఒప్పించింది అవినాష్ అని గుర్తుపెట్టుకోవాలన్నారు. 15వ డివిజన్ను దత్తత తీసుకున్న గద్దె ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని 15వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిని కూడా నిలబెట్టలేని వ్యక్తి గద్దె రామ్మోహన్ అంటూ ఎద్దేవా చేశారు. ఎందుకు పనికి రాకుండా పోతాననే భయంతో గద్దె నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014 నుంచి 19 వరకు ఆయన కట్టిన రిటైనింగ్ వాల్ గురించి 2020లో వరద ఏదైతే వచ్చిందో ఆ రోజు రిటైనింగ్ వాల్ ఉందని పడుకున్న రామలింగేశ్ నగర్ ప్రజానికాన్ని 30 రోజులు సుమారు 28 రోజులు వరదలో ఇరుక్కుపోయి బురదలో ఉన్నారు. దానికి నిదర్శనం సాక్ష్యానికి నేను ఏదైతే కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న దేవినేని అవినాష్ గారు వచ్చి మరి ఆ ప్రజానీకం ఏడుస్తూ ఇళ్లల్లో సామాన్లు పోయినాయి, మరి రిటైనింగ్ వాల్ ఉందని మేమందరం కూడా గుండెల మీద నిద్రపోయాం. 2020లో వరద ఎందుకు వచ్చింది, నువ్వు కట్టిన రిటైనింగ్ వాల్ అని గొప్పగా చెప్పుకుంటున్నా. ఆ రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టి ప్రజానికాన్ని భయభ్రాంతులు చేసి నిజంగా ఎంతోమంది ఇల్లు లేక సామాన్లు పోయి వాళ్ళందరూ కూడా ఇల్లు పోయి బయటకు వచ్చి ఏడ్చిన రోజులు అవన్నీ కూడా. 2019 నుంచి అభివృద్ధి లేదు, 2024 దాకా మేము ఒకటి చెప్తున్నాం. 600 కోట్ల రూపాయలు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నోసార్లు నేను అడిగా గద్దెరామ్మని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ గద్దెరామ్మని చర్చ కూర్చోబెట్టు, నేను రాను. నాతో పాటు సామాన్య కార్యకర్త మేము అసలు తూర్పు నియోజకవర్గం జోలికి వెళ్ళను. మా డివిజన్లో మేము మళ్ళీ చెప్తాం 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఒక్క డివిజన్లోనే 18 డివిజన్లో 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. 2014లో కార్పొరేటర్ మా కార్పొరేటర్ గెలిచినప్పుడు దామోదర్, ఆ రోజు ఆయన ఫండ్స్ తెచ్చి పెట్టుకుంటే దామోదర్కు పేరు ఎక్కడ వస్తుందని నువ్వు ఆ జిమ్ గ్రంథాలయ నీచమైన వ్యక్తి నువ్వు. పోనీ అదైనా ఆ రోజు కట్టించు నీ పేరు వచ్చేది, కానీ నువ్వు దాన్ని కూడా అడ్డుకున్నావు. దాన్ని కూడా ఇప్పుడు మేము 48 లక్షల్లో ఫండ్స్ తెచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. నా డివిజన్లో రిటర్నింగ్ వాల్ కట్టానని చెప్పి పోస్టర్లు వేయించుకుని అది వీడియో తీసుకుని ఏదో ఆ రిటర్నింగ్ వాల్ ఇట్లా చేత్తో కొట్టాడండి. రామలింగేశ్వర రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి రిటర్నింగ్ వాల్ కాదు, మాకు బండ కావాలని చెప్పి ఇక్కడ నీళ్ళు రాకుండా బండ కట్టమని చెప్పి అడిగామండి. ఏదైతే 60 కోట్లు శాంక్షన్ చేశారు ఎవరో రాజశేఖర రెడ్డి గారండి. అయితే ఆఫీసర్లు ఏమని చెప్పారంటే బండ వేయాలంటే మొత్తం ఈ ఏదైతే స్లమ్ ఏరియా ఉందో అంతా తీసేయాలండి అన్నారు. అది నెహ్రూ గారు అన్నారు, అసలు కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండటానికే కావాలన్నారు, కాబట్టి మాకు అలా వద్దు, రిటర్నింగ్ ఎక్కడైతే జనం ఉన్నారో దాని పక్కన రిటర్నింగ్ వాల్ కట్టండి అని చెప్పి నెహ్రూ గారు అది క్యాన్సిల్ చేయించి రిటర్నింగ్ వాల్ కోసం ప్రపోజల్ పెట్టారండి. 60 కోట్ల గ్రాంట్ వచ్చిందండి అప్పటికి. ఈరోజు మేము కట్టాము రిటర్నింగ్ వాల్ అంటే. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో బాపులపాడు మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నక్కా గాంధీ, ఎంపీపీ నగేష్ చిట్టిబాబు, చలపతిరావు, దళిత సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సమర్థవంతంగా రిజర్వేషన్ అమలుకు బాబు జగజ్జీవన్ రావు విశేష కృషి చేశారని బాపులపాడు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నక్కా తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
ఎస్టీ మైనార్టీ బీసీ అనేక రకాల కులాలకి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయండి. అమలు జరగడం కోసం విశేష కృషి చేసినటువంటి బాబు జగన్ గారు ఆయన వంతైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచిస్తే దాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండి ఈ కులాలన్నిటికీ న్యాయం జరగాలి, ఇదికే రాజ్యాంగాల్లో రాయటం కాదు, అమలు పరిస్తేనే ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఆశాకిరణాలై వెలుగుతారు. కాబట్టి దాన్ని అమలు జరపాలని అనేక పోరాటాలు చేసి ఈ బడుగు బలహీన వర్గాలని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఎలాంటి సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే దాని మీద స్పందించి పదవిని కూడా తృణప్రాయంగా లెక్క చేయకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి గొప్ప నాయకుడు.